హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. స్కోడా కారు డ్రైవ్ నిర్లక్ష్యంతో వాహనంతో నడపడంతో బైక్ డ్రైవర్ మృతి చెందాడు. మిత్రా హిల్స్ నుండి హైదర్ నగర్ వైపు వెళ్తుండగా బైక్ను కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న అరుణ్ అనే ప్రైవేటు ఉద్యోగి చనిపోయాడు. మృతుడు మోతీనగర్ వాసిగా గుర్తించారు. కేపీహెచ్బీ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రానా సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? ఉదయం ఎర్లీ మార్నింగ్ సమయంలో ఈ కుకట్పల్లి బోర్డు నుంచి కూడా ఈ మిత్రా హిల్స్ నుండి హైదర్ నగర్ కి వెళ్లే దారి ఉంటుంది. ఆ వేలో ఇటు అతని ముందు కూడా ఒక బైక్ వెళ్తుంది. స్కోడా కారు చాలా వేగంతో కూడా వచ్చి డివైడర్ ని ఎక్కి వచ్చి మరి ఆ బైక్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ ఢీకొట్టిన తర్వాత వెంటనే వాహనదారుడు అక్కడే పడిపోయి స్పాట్ లో ఆయన చనిపెట్టిన నేపథ్యంగా పడుతుంది. మృతుని హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ప్రయత్నించినప్పుడు కూడా అప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ స్కోడా కారు చాలా ఫాస్ట్ గా వచ్చింది. డివైడర్ ఎక్కగానే వెంటనే ఎవరైతే లోపల కూర్చున్నారో ఆ స్కోడా కారులో వారు కూడా అక్కడ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో లోపల ఉన్న వారికి ఏం కాదు, కానీ వారు ముందున్నటువంటి బైక్ ని కుదరడంతో వారు అక్కడికక్కడ చనిపోయినటువంటి నేపథ్యంగా కూడా అతను కూడా జాబ్ పర్పస్ కోసం బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. TH09 EJ3956 బైక్ నెంబర్ గల బైక్ ని వారు గుర్తి ఇవాళ ఒక మరణానికి కారణమైనటువంటి నేపథ్యంగా వెంటనే పోలీసులు వచ్చి నడుపుతున్నటువంటి డ్రైవర్ ని కానీ వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. పోలీసులు దాని దగ్గరగా కూడా కేసు నమోదు చేసి వారికి దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.